అందరికీ నమస్కారం. నేను మీ శేషగిరి సృష్టి. నేను ఈరోజు మీకు ధనుర్రాశి డిసెంబర్ మాసంలో చెప్పబోతున్నాను. ఈ ధనుర్రాశి వారికి ఈ మాసం కొంత ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి, అనుకూలతలు చాలా ఆవగింజంత ఉన్నాయి. ప్రతికూలతలు మటుకు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏ పని కూడా పట్టుదలతో ప్రయత్నం చేస్తే తప్ప పదే ప్రయత్నం చేయాలి. నిరాశ చెందకుండా, విసుగు చెందకుండా, అలుపు పెరగకుండా. ఎందుకంటే అర్ధాష్టమ శని వీరికి ఎక్కువగా ప్రభావంగా ఉంది. ఈ అర్ధాష్టమ శనితోటి గురువు బలం కూడా వీరికి పెద్దగా లేదు. ఈ గురువు కూడా వక్రించి సప్తమంలో ఉండడం వల్ల కొన్ని సామాజికంగా కూడా కొంత వీరికి ఏదో ఒక విధమైన ఇబ్బందులు, వివాహాది ప్రయత్నాల్లో కొంతవరకు అతి ప్రయత్నం చేస్తే తప్ప సఫలత లభిస్తుంది. ఇక వీరికి ఆదాయానికి కొంత ఇబ్బంది రావచ్చు, ఆర్థికమైన సమస్యలు కూడా రావచ్చు. ఎందుకంటే కొంత ధనానికి మటుకు ఎత్తుక్కోవాల్సిన పని ఉంటుంది. ప్రతి రూపాయి కూడా మనకి ఇవ్వాల్సిన వాళ్ళు కూడా సకాలంలో ఇవ్వకుండా మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఈ మాసం ఈ రాశి వారికి ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. వాహనాలు మూలకంగా వీరికి కొంత సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంది. ఎప్పటికప్పుడు వాహనాలని కూడా రిపేర్ చేయించుకోండి. వాహనాల సమస్యలు కానివ్వండి, జాగ్రత్తగా నడపడంలో కూడా శ్రద్ధ వహించండి. వాహన గండం కూడా ఈ రాశి వారికి ఈ మాసం కనిపిస్తుంది. జాయింట్ వ్యాపారస్తులకు కొంత అనుకూలంగా ఉంది. కొత్త ప్రాజెక్టులకి అంత అనుకూలమైన కాలం కాదని చెప్పవచ్చు. వీరికి ఆదాయానికి మించిన ఖర్చులు కూడా ఈ మాసం ఈ ధనురాశి వారికి కనిపిస్తున్నాయి. కొంత నూతన వస్త్ర వాహన యోగాలు ఉన్నాయి. ఇంట్లో కొంత విలువైన వస్తువులు కొంటారు. అది బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, వాటెవర్ ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు. ఇలా ఖర్చులు మటుకు నియంత్రించలేని ఉంటాయి. వ్యాపారంలో కొంత నష్ట సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ మాసం కొత్త పనులు కొత్త వెంచర్లు మొదలుపెట్టకండి. ఈ మాసం నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నన్ను ఫోన్ చేసి సంప్రదించండి. థ్యాంక్ యూ.